ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపం లేకుండా చేయము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. నీకు వచ్చిన పని చేయడానికి అన్ని సందర్భాలలో మరొకరిని అడగక్కర్లేదు. ఎక్కడ, ఏ సమయంలో, ఏ స్థలంలో ఏ పని చేయాలో నీకు తెలిసినప్పుడు ఆ పనిని చేసేయడమే. మనం చేసిన ఆ పనికి మరలా ఎవరు వంక పెట్టేటట్లు ఉండకూడదు. శక్తి లోపం లేకుండా పనిని జరిగించాలి. అంతేకాని పని తప్పించుకోవడానికి పనేంటో చెప్తేనే చేస్తాను అని సాకులు చెప్పకూడదు. అది నీ ఇంటి విషయమైనా, నీ దేవుని పని విషయమైనా సరే, శక్తి లోపం లేకుండా చేయాలి. అంటే ఇంకా మన జ్ఞానం, బలం అన్నీ ఉపయోగించి పనిని జరిగించాలి. నామకార్థంగా పని చేస్తే నువ్వు రియలైజ్ అయ్యే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు నీ బలం, నీ జ్ఞానం ఎంత ఉపయోగించినా పనిని చేయలేవు. అసలు ఆలోచించడానికి, చేయడానికి నీకు అవకాశమే ఉండదని గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.